హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి ములక్కాయ రసం అండి. సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ సమ్మర్లో అయితే ఇలా ప్రిపేర్ చేసేసి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇది రైస్తో చాలా బాగుంటుంది. లంచ్ డిన్నర్ ఏ టైంలో అయినా సరే చాలా బాగుంటుందండి. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న కప్పుతో పావు కప్ తువ్వర్ దాల్ తీసుకోవాలి. కందిపప్పు వాష్ చేసేసి తీసుకున్నాను. అలాగే 2 ములక్కాయలు తీసుకుంటున్నానండి. కట్ చేసేసి తొక్క తీసి తీసుకోవాలి. వాష్ చేసుకొని ఇందులోకి చిన్నవి 3 టమాటోస్ తీసుకున్నాను. మీడియం సైజ్వి అయితే 2 చాలు. అలాగే 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. అప్పటి వరకు రసం పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ మిరియాలు, 2 టీ స్పూన్స్ వరకు ధనియాలు తీసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిర్చి తీసుకోవాలి. 1 పావు టీ స్పూన్ వరకు ఇంగువ తీసుకోవాలి. 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. కొన్ని కరివేపాకుల్ని వేసుకోవాలి. నేను ఇందులో మెంతులు మర్చిపోయానండి. పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. వేసేసుకొని ఇవి కోర్స్గా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లుగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన ఈ రసం పౌడర్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్లోకి మీడియం సైజ్ నిమ్మకాయ అంతా చింతపండుని వేసేసి వాష్ చేసుకొని నానబెట్టి పెట్టుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకొని అది కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ని ప్రెషర్ రిలీజ్ చేసిన తర్వాత చూద్దాము. చూడండి, చక్కగా ఉడికిపోయిందండి పప్పు ములక్కాయలు. ఇప్పుడు అవి మ్యాషర్తో కానివ్వండి లేకపోతే స్పూన్తో అయినా సరే కొంచెం మ్యాష్ చేసేసుకొని ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న చింతపండులో వాటర్ వేసేసి ఆ రసం అంతా తీసేసి 2-3 టైమ్స్ వరకు ఇందులోకి వేసుకోవాలండి. ఆ వాటర్ని మాకు సరిపడా రసం వాటర్ అలాగే పులుపుని బట్టి వేసుకోవాలి. ఇదే సేమ్ ప్రాసెస్ని ఒక 2-3 టైమ్స్ ప్రిపేర్ చేస్తే చింతపండులో ఉన్న రసం అంతా కూడా వచ్చేస్తుంది. అలా చేసుకున్న మిక్స్ని ఒకసారి బాగా కలిపేసుకొని వడగట్టుకోవాలండి. ఇదంతా కూడాను ములక్కాయలు పప్పు అంతా కూడాను స్ట్రైనర్ హెల్ప్తో అంత చక్కగా స్పూన్తో కలుపుతూ వడగట్టేసుకోవాలి. ఇదే సేమ్ ప్రాసెస్ని ఒక 2 టైమ్స్ అలా రిపీట్ చేస్తే ఇందులో ఉన్న పల్ప్ అంతా కూడాను స్ట్రైనర్లో నుంచి వచ్చేస్తుంది మొత్తం కూడాను. అది చేసేసిన తర్వాత ఆ తొక్కంతా తీసేసుకొని ఈ రసంని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని అవసరం పట్టి కలుపుకోవాలి. మేము ఆల్రెడీ చింతపండులో సాల్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఆయిల్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 2-3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. వీటిని ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యే వరకు కాకుండా కొంచెం లైట్ పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఇందులోకి 3-4 ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని స్ప్లాటర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మేము ప్రిపేర్ చేసుకున్న రసం పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను మెంతుల్ని వేస్తున్నాను. ఫస్ట్లో గ్రైండ్ చేయడం మర్చిపోయాను. మెంతులు వేసుకున్న తర్వాత ఇందులోని పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. రసం పౌడర్ అదంతా కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మేము ప్రిపేర్ చేసుకున్న రసంని వేసేసుకోవాలి. రసంని వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. అవి ఉడుకుతున్నప్పుడు అందులోకి ఫ్రెష్గా కొత్తిమీరని కట్ చేసి వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 2-3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అది రైస్లోకి ఏదైనా వేపుడు ఉండే ఫ్రై ఐటమ్స్ ఏమైనా ఉంటాయి దాంతోపాటు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సమ్మర్లో అయితే రసం లాంటివి ప్రిపేర్ చేసి పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.